సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 కంప్లీట్ అయిపోయింది. ఆర్సీబీ విజయం సాధించింది. ఇక్కడ MVP ఆరెంజ్ క్యాప్ సాధించినటువంటి 15 ఏళ్ల బుడతరు గురించి మాట్లాడాలి. ఈ సీజన్ మొత్తంలో కూడా ఒక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది వైభవ్ సూర్యవంశీ. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ కూడా అతని గురించే. ఫైనల్కి రాకపోయినా తన టీం ఇప్పటికీ హీరోగా నిలిచాడు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ 15 ఏళ్ల కుర్రాడు, సరే జట్టు గెలవకపోయినా ఒంటరిగా ఏకపక్షంగా అనేక అవార్డులు అందుకున్నాడు. నేను ఆరెంజ్ క్యాప్ కానీ, MVP కానీ, సూపర్ స్ట్రైక్ కానీ, సిక్సర్లు కానీ ఎన్ని సాధించాలో అన్ని సాధించాడు ఈ సీజన్లో. సో భవిష్యత్ ఆశాకిరణంగా చెప్పుకోబోతున్నటువంటి వైభవ్ సూర్యవంశీని ఈ సీజన్ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఏం చెప్పొచ్చు అంటారు? భవిష్యత్ అంటే ఈజ్ ఆల్రెడీ స్టార్. ఖచ్చితంగా ఇప్పటికే అతను పెద్ద స్టార్ అయిపోయాడు. ఈ సీజన్లో చాలామంది ఐపీఎల్ ఎందుకు చూశారంటే దే వాంటెడ్ టు సీ ఆ వైభవ్ సూర్యవంశీ. సో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కి రానందుకు చాలామంది డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు, వైభవ్ని చూసే అవకాశం పోయిందని చెప్పి. సో రెగ్యులర్గా క్రికెట్ చూడని వాళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూడడం కోసం టీవీల చుట్టూ చేరడం, స్టేడియంకి వెళ్ళడం అనేది మనం చూసాం. సో హెస్ బికమ్ ఏ స్టార్ ఆల్రెడీ. ఫస్ట్ ఫుల్ సీజన్ ఆడుతూనే మీరు చెప్పినట్టుగా మేజర్ బ్యాటింగ్ అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ బ్యాటింగ్ అవార్డు కాదు, ఈ సీజన్లో అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్కి ఇచ్చేది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. చాలా చాలా ప్రెస్టీజియస్ అవార్డు, అది గెలుచుకున్నాడు. తర్వాత ఎమర్జింగ్ ప్లేయర్ అంటే చాలా తక్కువ, కొత్తగా వస్తున్న వర్ధమాన క్రికెటర్ అనుకోండి, వర్ధమాన క్రికెటర్ అని అది కూడా అదొక అవార్డు వచ్చింది. ఆరెంజ్ క్యాప్, అందరికంటే ఎక్కువ రన్స్ చేయడం. తర్వాత సూపర్ సిక్సెస్, ఎందుకంటే 72 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ రికార్డు ఎక్కడో వెనక నెట్టేసి, ఇప్పుడు 2012లో క్రిస్ గేల్ చేసిన రికార్డుని వెనక నెట్టేసి తన ఫస్ట్ ఫుల్ సీజన్లోనే 72 సిక్స్లు కొట్టాడు. తర్వాత సూపర్ స్ట్రైకర్ అంటే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది, అది 230 240. సో ఏ రకంగా చూసుకున్నా ఈ టోర్నమెంట్ మొత్తాన్ని డామినేట్ చేశాడు. అసలు రాజస్థాన్ రాయల్స్ టీం అంత గొప్పగా ఏం లేదు ఈ సీజన్లో, కానీ వాళ్ళు థర్డ్ ప్లేస్కి వచ్చారు, క్వాలిఫైర్ 2 దాకా వచ్చారంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ వైభవ్ సూర్యవంశీ. పర్టికులర్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతో ఇంప్రెసివ్గా ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ని ఎలిమినేటర్లో ఓడించింది, అది సింగిల్ హ్యాండెడ్గా ఓడించాడు. సో హెస్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో మనకు పెద్ద స్టార్ ఎమర్జ్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ నుంచి మనకి గుర్తుండిపోయిందని 2026 ఐపీఎల్ అనగానే మనకి వైభవ్ సూర్యవంశీ గుర్తు వచ్చేలా చేశాడు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంలో కూడా విరాట్ కోహ్లీ కూడా వైభవ్తో మాట్లాడాడు. అమిత్ షా కూడా, జై షా కూడా చాలా మంది మాట్లాడారు అక్కడ వచ్చిన సెలబ్రిటీలు అందరూ కూడా. అంటే తనకి విరాట్ కోహ్లీ మాట్లాడినప్పుడు ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, తనకు సజెషన్ చేశాడా, లేకుంటే భవిష్యత్తులో ఇండియాకి ఆడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తనతో ఏం మాట్లాడనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. వైభవ్కి ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ ఒకటి సాయి, విరాట్ కోహ్లీ కానీ ఎవ్వరు కూడా అతనికి ఏ సజెషన్స్ చేయరు, ఎందుకంటే సజెషన్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఎలా ఆడాలో పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. అంటే అతని బ్యాటింగ్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఉందా, షార్ట్ బాల్ వీక్నెస్ ఉందా, ఏం వీక్నెస్ లేదు అతనికి. సో పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. సచిన్ టెండూల్కర్ కూడా ఒక చెప్పాడు ఈ మధ్య ఒక ఫంక్షన్లో, ఏంటంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్ విత్ రిస్ట్ వర్క్. అతని రిస్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. హీస్ పికింగ్ ద లెంత్ ఆఫ్ ది బాల్ ఇమీడియట్లీ. ఆ రిస్ట్ వర్క్ వల్ల కొట్టాల్సిన వైపు కొడుతున్నాడు. అండ్ ఈజ్ క్లియరింగ్ ఈజ్ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి చక్కగా సిక్స్లు కొడుతున్నాడు. సో అతని టెక్నికల్గా అతనికి ఎవరి దగ్గర సర్టిఫికేట్ వచ్చింది? ఫ్రమ్ ది గాడ్ హిమ్సెల్ఫ్, సచిన్ టెండూల్కర్ నుంచి అతని టెక్నిక్ సంబంధించిన సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత అతను ఆడుతున్న తీరు మనం చూసాం. పర్టికులర్లీ క్వాలిఫైర్ 2లో వికెట్లు పడుతుంటే అతను యూజువల్గా చాలా స్పీడ్గా, చాలా అగ్రెసివ్గా ఆడతాడు, కానీ చాలా కూల్ డౌన్ అయిపోయి చాలా నెమ్మదించి అతను చాలా స్లో 50 ఇవ్వడం. సో చివరి దాకా ఆల్మోస్ట్ 18th ఓవర్ దాకా నిలబడడం, ఇవన్నీ ఏంటంటే అది ఆ మెంటల్ మెచ్యూరిటీని కూడా సజెస్ట్ చేస్తుంది. సో వాళ్ళ కోచ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా చెప్పాడు నేను ఎలాంటి సజెషన్స్ ఇవ్వనని చెప్పి. సో సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఎవరు కూడా అతనికి ఎలాంటి సజెషన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. నాకు నచ్చింది ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఫైనల్ అయిపోయిన తర్వాత సునీల్ గవాస్కర్తో అతను మాట్లాడాడు. అప్పుడు ఏమన్నాడు, సునీల్ గవాస్కర్ గురించి మా ఫాదర్ చెప్పేవాడు, ఎందుకంటే అది టెస్ట్ మ్యాచ్ గురించి, రెడ్ బాల్ క్రికెట్ నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, నాకు తెలుసు క్రికెట్ అసలు క్రికెట్ అనేది టెస్ట్ మ్యాచ్ క్రికెటే. సో రెడ్ బాల్ క్రికెట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, అక్కడ కూడా నేను మంచి రన్స్, ఇప్పుడు పెద్దగా అవకాశం రాలేదు, కొన్ని రంజీ మ్యాచ్లు ఆడాను, బట్ రెడ్ బాల్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఆడడానికి మనకి 100 మంది ఉన్నారు, కానీ ఇంత మంచి ఎబిలిటీ ఉండే ప్లేయర్ కనుక టెస్ట్ క్రికెట్ మీద కూడా దృష్టి పెడితే ఇండియాకి అతను చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ 1 డే మ్యాచ్ ఆడబోతున్నాడు అతను ఇండియా తరఫున.
తర్వాత రెడ్ బాల్ క్రికెట్లో ఈసారి డొమెస్టిక్ సీజన్ ఆడు అక్కడ కూడా షైన్ అయితే ఇప్పటివరకు అయితే అతను గొప్ప రికార్డ్ ఏం లేదు. హీ విల్ బి ఏ వెరీ గుడ్ ప్లేయర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. సో అతనికి ఉన్న ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీతో హీస్ ఆల్రెడీ బీయింగ్ లేబుల్డ్ యాజ్ ఎ జనరేషనల్ టాలెంట్. ఒక జనరేషన్కి ఒక్కడే ఎమర్జ్ అవుతారు. అలాంటి జనరేషనల్ టాలెంట్గా అందరూ చెప్తున్నారు. సో అలాంటి ప్లేయరు టెస్ట్ క్రికెట్ కూడా ఆడితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది కాబట్టి తను చాలామంది అభిమానులందరూ కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా కోరుకుంటుంది ఒకటే, టీమిండియా మెయిన్ జట్లో తనకు చోటు కల్పించాలి, తను ఇంకా రంగంలోకి దిగాల్సిందే, ఫుల్ ఫిట్గా ఉన్నాడు, ఇంకెలాంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తన గురించి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అంటే ఇంకేమన్నా టైం వెయిట్ చేయొచ్చు అంటారా మెయిన్ టీంకి తీసుకురావడానికి వైభవ్ని? వెయిట్ చేయాలి. ఎందుకంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ టీం పర్ఫెక్ట్గా సెట్ అయింది. T20 టీం. అతను ఇండియా ఏ తరఫున ఆడతాడు, ఇండియాకి ఆడనివ్వండి, డొమెస్టిక్ ఆడాలి అన్నీ ఆడిన తర్వాత ఆడతాడు. ఎందుకంటే ఇమీడియట్గా మనకి వరల్డ్ కప్స్ లేవు. సో అర్జెంటుగా అతను ఆడించాల్సిన అవసరం లేదు. మీరు బ్రాడ్కాస్టర్ కనుక అడిగితే స్టార్ స్పోర్ట్స్ కానీ సోనీ వాళ్ళని అడిగితే ఇమీడియట్గా అతను టీంలో పెట్టమంటారు. ఎందుకంటే అతను ఉంటే వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుంది, దే కెన్ క్యాచ్ మోర్ ఐ బాల్స్. అది కరెక్టే, కానీ అతను అర్జెంటుగా మనం ఆడించేయాల్సిన అవసరం ఏం లేదు. మొన్న కూడా చూసాం మనం, ఒక బాల్ రబాడా వేసిన ఒక బాల్ అతని తలకి తగిలింది. సో అంత చిన్న కుర్రాడికి ఏమైనా సీరియస్ ఇంజరీ అయితే బౌన్సర్లు వేస్తారు. ఎందుకంటే ఇంత హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్లో ఆడుతున్నప్పుడు అతని మీద బౌన్సర్లు, మంచి బౌలర్స్, చాలా వేగంగా వేసే బౌన్సర్లు వేస్తారు. సో అంత 15 ఏళ్ళ కుర్రాడికి ఇంజరీస్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మొన్న అతనికి తలకి దెబ్బ తగిలినప్పుడు క్వాలిఫైర్ 2లో అందరికీ ఒక్కసారికి చాలా కన్సర్న్, చాలా ఆందోళన చెందారు. సో అందుకని అతని విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి అతన్ని తీసుకురావాలి అర్జెంటుగా. జస్ట్ బికాజ్ ప్లేయింగ్ సో వెల్, మనకి అక్కడ అవసరం కూడా లేదు. మనకి ఏ ఫార్మాట్లో అయినా ఓపెనర్ సిద్ధంగా ఉన్నారు, ఎక్సెప్ట్ మేబీ టెస్ట్ క్రికెట్. కాబట్టి ఐ థింక్ హీ హ్యాస్ టు బైడ్ హిస్ టైం. కొంత వెయిట్ చేసి అతన్ని టీంలోకి తీసుకొస్తే బాగుంటుంది, నా పర్సనల్ ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ఐపీఎల్ 2026లో స్టార్ హీరోగా మారినటువంటి ఏకైక వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. అనేక అవార్డులు అందుకున్నాడు నిన్న ఫైనల్ మ్యాచ్లో. ఫైనల్కి చేరుకోకపోయిన టీం, కానీ సింగిల్గా మాత్రం ఐపీఎల్ 2026లో హీరోగా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ.